సిటీ న్యూస్ కి స్వాగతం. అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఇల్లందు ప్రజల గోస గొంతెంతి అడగండి, ఇల్లందుకు ఏం కావాలో అడగండి అంటూ ఎమ్మెల్యే కోరం కనకయ్యను ఉద్దేశించి బీఆర్ఎస్ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు. 2 రోజులుగా 2 పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో ఇల్లందులో నిర్వహించిన సమావేశంలో హరిప్రియ మాట్లాడుతూ, ఇల్లందు బస్సు డిపో కోసం ఎప్పుడైనా పోరాటం చేశారా? 100 పడకల ఆసుపత్రి ఎప్పుడైనా అడిగారా అంటూ ప్రశ్నించారు. రాజీనామా చేసి రండి, లేకపోతే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రండి, ఇల్లందు నియోజకవర్గానికి ఎవరు ఏం చేశారో చెబుతామంటూ సవాల్ విసిరారు. ఈ సమావేశంలో సిలివేరి సత్యనారాయణ, జేకే శ్రీనివాస్, దేవిలాల్, హరిప్రసాద్, సత్తల హరికృష్ణ, చాందు పాషా, గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న సర్ ప్రోగ్రాం మీద, అలాగే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మీద అవగాహన సదస్సు నిర్వహించుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే సర్ అనేటటువంటి ప్రోగ్రాము ఎలక్షన్ కమిషన్ 2002 ఓటర్ లిస్ట్ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా ఎవరైతే చనిపోయారో వాళ్ళని, అలాగే ఎంతోమంది స్థానికంగా లేనటువంటి వాళ్ళని మరి యాడ్ చేసుకుని డిలీషన్ చేసుకునేటటువంటి ఒక ప్రోగ్రాం. అది మరి కోరం కనకయ్య గారికి సోయి ఉండి మాట్లాడుతున్నారో, సోయి లేక మాట్లాడుతున్నారో, కాంగ్రెస్ పార్టీని చూసి బీఆర్ఎస్ పార్టీ పెట్టింది అనేసి. అయ్యా కోరం కనకయ్య గారు, అది ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేసేటటువంటి ప్రోగ్రాము. అది ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత అటు ప్రభుత్వంతో పాటుగా అన్ని పార్టీల మీద ఉంటుంది. అది మీరు ముందుగా తెలుసుకోవాలి. నాకు తెలిసి మరి మత్తు దిగక పొద్దున్న లేచి అదే మత్తులో మాట్లాడినట్టున్నారు. అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నిధులు ఇవ్వలేదు అనేసి. అంటే ఇక్కడ కోరం కనకయ్య గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ పని చేయలేదు అనేసి ఆయనే ఒప్పుకుంటున్నారు. ఒకసారి ఆలోచన చేయాలి. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కొద్దో గొప్ప పర్లేదు అనిపించినా మరి కాంగ్రెస్ ప్రభుత్వమే 6 గ్యారెంటీల అబద్ధాల మీద ప్రజల మెప్పు పొంది ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెడుతూ మాట్లాడినవన్నీ అబద్ధాలనేసి ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులే ధ్యేయంగా, రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. నాకు తెలియట్లేదు మరి కాంగ్రెస్లో మొన్నటికి మొన్న పార్టీ మారిన వాళ్ళందరూ గజనీలు అయ్యారేమో అనేసి. ఇదే కోరం కనకయ్య గారు ఆయన నోటితోటి ఎన్నోసార్లు కేసీఆర్ గారిని పొగిడిన సందర్భాలు ఉన్నాయి, కేసీఆర్ గారు దేవుడు అన్న సందర్భాలు ఉన్నాయి. అసలు కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏ సంక్షేమము లేదు అనేసి ఆయనే ఒప్పుకొని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తే అన్ని అబద్ధపు మాటలు. నిజంగా సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ గారి తలంపుతోటి రైతులకు మేలు చేయాలి అనేసి సీతారామ ప్రాజెక్టుని పెద్ద ఎత్తున ఆనాడు 13,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇవ్వాలి అనేసి ప్రణాళికను చేశారు. ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నది మీరు. మరి ఆ తరువాత 5 సంవత్సరాలు ఎన్నడైనా ఎక్కడైనా కూడాను ఇల్లందు ప్రజల కోసము, ఇల్లందు రైతాంగం కోసము ఏ రోజైనా కొట్లాడినటువంటి దాఖలాలు ఎక్కడైనా కనిపించినాయా? 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో అసెంబ్లీలో ఏ రోజైనా ఒక్కరోజైనా ఇల్లందు ప్రజలకు ఇది కావాలి అనేసి అడిగిన సందర్భాలు ఉన్నాయా? ప్రజలందరికీ తెలుసు ఇల్లందులో అభివృద్ధి ఎప్పుడు జరిగింది, ఎవరి హయాంలో జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనా, ఈ 2.5 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలోనా అనేది ప్రజలందరికీ తెలుసు. అబద్ధపు మాటలు మాట్లాడుతూ 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ఎట్లయితే అధికారంలోకి వచ్చారో
మళ్ళీ అవే అబద్ధపు మాటలు మాట్లాడుతూ నెక్స్ట్ గెలుస్తామనుకోవడం మీ అపోహ మాత్రమే. బస్ డిపో ఎవరి ద్వారా వచ్చింది? మీరు తీసుకొచ్చారా? కనీసం ఎన్నడైనా బస్ డిపో కోసం కొట్లాడినటువంటి మనిషేనా మీరు? కనీసం ఎన్నడైనా అసెంబ్లీలో లేచి మాకు బస్ డిపో కావాలని ఎన్నడైనా అడిగారా మీరు? ఎన్నడన్నా ఇక్కడ ప్రాంత ప్రజల వైద్య సదుపాయాల మీద పట్టించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? ఎన్నడైనా 100 పడకల హాస్పిటల్ మాకు కావాలి అనేసి అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయా? మీకు నిధులు సమకూర్చి పెట్టినాము, ప్రభుత్వము మారింది, ఆ పనులని మీరు పూర్తి చేయండి అనేసి అన్నా చేసే పరిస్థితిలో లేరు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే మీ మీద పనులను అమ్ముకుంటున్నాడు అనేసి ప్రెస్ మీట్లు పెట్టినటువంటి సందర్భాలని ఒక్కసారి అందరి దగ్గర వాట్సాప్లలో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. కేసీఆర్ గారిని అనే అర్హత కానీ, రవీందర్ రావు గారిని అనే అర్హత కానీ, తాతా మధు గారిని అనే అర్హత కానీ మీకు లేదు. దాదాపుగా ఇల్లెందు నియోజకవర్గంలో ఈరోజు రైతులకు మేలు జరిగిన, అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన, ఈరోజు 100 పడకల హాస్పిటల్ వచ్చిన, ఈరోజు బస్ డిపో వచ్చిన, అవన్నీ కూడాను బీఆర్ఎస్ పార్టీ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి సహకారంతో చేస్తున్నాం. మీరు చెప్పినవన్నీ అబద్ధాలు కాదా? ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు రైతులకు 15,000 రైతు బంధు ఇస్తామని, 12,000 ఇచ్చారు. ఇప్పటికే 4-5 దఫాలు ఎగ్గొట్టారు. మరి అవి ఎందుకనో తెలంగాణ మన ఇల్లెందు రైతులకు మీరు అందించలేకపోతున్నారు. పెట్టుబడి ఇప్పటి వరకు రాక విలవిల్లాడుతున్నారు రైతులు. ప్రతి గింజ కొంటామనేసి ప్రజలని మోసం చేస్తున్నారు. మీరు ఒక ఎమ్మెల్యే, మన దగ్గర ఎంత మొక్కజొన్న పండుతుందో మీకు తెలీదా? ఒక్కొక్క రైతు 35 క్వింటాల ఎకరాలకు, 40 క్వింటాల ఎకరాలకు పండించినటువంటి రైతులు కూడా ఉన్నారు. మరి ఎందుకనో 26 క్వింటాలు మాత్రమే తీసుకోవాలి అనేసి, మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నప్పుడు ఎక్కడా నోరు మెదపలేదు. రైతు దగ్గర ప్రతి పండిన గింజని మేము కొంటాము, మా దగ్గర మొక్కజొన్న ఎక్కువ పండుతుంది, మా రైతులకు అన్యాయం జరుగుతుందని ఎందుకనో నోరు తెరవలేదు. ఈరోజు కేసీఆర్ గారు ఉండబట్టే ఎన్నో గ్రామాలలో తాగడానికి మంచినీటి సదుపాయం మిషన్ భగీరథ ద్వారా ఈరోజు ఎన్నో చెరువుల్ని పునరుద్ధరించారు ఆయన. ఈరోజు రైతులకు రైతు బంధు పెట్టుబడి సాయం ఏ ఒక్క పంటకు కూడా మిస్ కాకోకుండా ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు గర్భిణీ స్త్రీ చనిపోతే పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఈరోజు సామాన్యుల పంటలు కొనకపోతే పట్టించుకునే పరిస్థితిలో లేరు. మేము శాంక్షన్ చేసి మీకు కేటాయించిన నిధులను కూడా మీరు పూర్తి స్థాయిలో పనులు చేయించుకునే పరిస్థితిలో లేరు. ఒకసారి 6 గ్యారెంటీలు విని అవకాశం ఇద్దాము అనేసి ప్రజలు అనుకున్నారే తప్ప, ఇంకొకసారి మోసపూరిత మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడితే ప్రజలందరికీ తెలుసు ఎవరు పని చేశారో, ఎవరు ఈ 2.5 సంవత్సరాల కాలం నుంచి తిరుగుతున్నారో అనేది. ఏం తీసుకొచ్చారు మీరు? ఏ నిధులు తీసుకొచ్చారు? మిమ్మల్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామనేసి అన్నారు కదా. నిజంగా మీరు పనులు చేసినాము అనేటటువంటి చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి రండి, ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుందాం. లేదంటే రేపటికి రేపు కూర్చుందాము, ఎవరెవరు ఎన్నెన్ని నిధులు తీసుకొచ్చారు, ఏ ఫండ్ నుంచి నిధులు తీసుకొచ్చారో పూర్తి స్థాయిలో చిట్టా విప్పి చెప్పగలిగినటువంటి సామర్థ్యం నాకుంది. ఇంకొకసారి బీఆర్ఎస్ పార్టీని కానీ, బీఆర్ఎస్ నాయకుల్ని కానీ ఇంకొక మాట అన్నా కూడా ఖబర్దార్ అనేసి హెచ్చరిస్తూ ఉన్నాం. సీతారామ ప్రాజెక్టు పోతూ ఉంటే చూస్తూ కూర్చున్నది మీరు కాదా? సీతారామ ప్రాజెక్ట్ని మళ్ళీ పెద్ద ఆయన అడిగి, కేసీఆర్ గారిని అడిగి తీసుకొచ్చి డిపిఆర్ ఓకే చేయించిందని ఈరోజు మరి ఆర్థిక శాఖ మంత్రి ఇన్నే ఉన్నారు ఖమ్మంలోనే, మరి వ్యవసాయ శాఖ మంత్రి ఖమ్మంలోనే ఉన్నారు. మరి వారిని అడిగి ఆ డిపిఆర్ ఏంటిది, ఎక్కడ కనీసం డిపిఆర్ అన్న తెలుసా మీకు? ఆ డిపిఆర్ ఎంతవరకు వచ్చింది, ఏంటిది, తర్వాత ఏం జరగాలి, ఆ సీతారామ ప్రాజెక్టుకి సంబంధించిన ఇప్పటి వరకు ఎక్కడైనా కూడాను మీరు పురోగమించి దాని మీద కనీసం తర్వాత ఏం చేయాలో ఎక్కడన్నా ఒక లెటర్ అన్నా పెట్టారా? ఏది లేదు.
ఇల్లెందు ప్రజల కోసం మాట్లాడండి, మీ అధికారం కోసం కాదు, మీ పదవుల కోసం కాదు. మీకు ప్రజలు ఒక పదవినిచ్చింది వాళ్ళ కోసం పనిచేస్తారని, వాళ్ళ రైతాంగానికి కష్టం వస్తే నిలబడతారని, అభివృద్ధి చేస్తారని. ఈరోజు బంజారా భవనం శాంక్షన్ అయింది, అంబేద్కర్ భవనం శాంక్షన్ అయి ఉంది, మల్టీ యూటిలిటీ సెంటర్ మీ దగ్గరనే ఉంది, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇల్లందులోనే ఉంది. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి. కోమరం భీం భవనం కూడా, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా, వీటన్నిటికీ నిధులు కేటాయించున్నాయి. కనీసం పిలిపించి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఆ పనులను పూర్తి చేయించే సామర్థ్యం కూడా మీ దగ్గర లేనప్పుడు అబద్ధపు మాటలు మాట్లాడొద్దు. ఇలాంటి అబద్ధపు మాటలు మాట్లాడితే మరి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు కూడా త్వరలోనే ఉన్నాయి, తిరగబడే రోజులు కూడా త్వరలోనే ఉన్నాయి అనేసి మిమ్మల్ని హెచ్చరించుకుంటూ